శ్రీరామ్. భారత్ మాతాకి. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడము, ఇక్కడ మన సనాతన ధర్మానికి ముఖ్యంగా ఈ చేతు మన సనాతన ధర్మం అయితే, ఈ సనాతన ధర్మానికి ఆయువు పట్టు మన కుల వ్యవస్థ. ఈ వేళ్ళు, ఈ ఒక్క వేలు లేకపోయినా సనాతన ధర్మం ఎలా నిలబడదో, అలాగే మన వ్యవస్థను కొన్ని దశాబ్దాలుగా, కొన్ని శతాబ్దాలుగా, తరతరాలుగా విచ్ఛిన్నం చేస్తూ దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత కూడా ఇప్పటికీ ప్రధాన క్షేత్రాలలో, ప్రధాన రాష్ట్రాలలో, దేశం నలువైపులా మన వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూనే వస్తున్నారు. దీన్ని ప్రశ్నించిన వారిని కూకటి వేలతో పెకిలించే ప్రయత్నాలు కూడా అనాదిగా వస్తుంది, నేటికి ఉంది. మరి ఈ వ్యవస్థను పూర్తిగా తుదిముట్టించాలంటే అంకురార్పణ ఎక్కడ జరగాలి? అది మన దగ్గరనే జరగాలి. దానికి ఎవరు ముందు రావాలి? మాలాంటి ఆధ్యాత్మిక గురువులమే ముందుకు రావాలి. ఎవరి కోసం రావాలి? మా సమాజం కోసం రావాలి, మా ధర్మం కోసం రావాలి, మా దేశం కోసం రావాలి. కాబట్టి ఆ సమస్యలను దృష్టిలో ఉంచుకొని నా ధర్మాన్ని, నా దేశాన్ని నేను కాపాడుకుంటా అని కంకణం కట్టుకొని మన శ్రీ 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 జములమ్మ మరియు పరశురామ స్వామి దేవస్థానంకి విచ్చేసి ఆ బీజాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించడానికి పూనుకున్న మన తెలంగాణ సాధు పరిషత్ అధ్యక్షులైనటువంటి శ్రీ శ్రీ శంకర స్వామి గారిపైనే మనము దుశ్చర్యను చూడడం జరిగింది. దానిని ప్రతిఘటిస్తూ కూడా తెలంగాణ రాష్ట్ర ఎవరైతే ఈ రక్షణ శాఖ ప్రధాన డీజీపీ గారు ఎవరైతే ఉంటారో సిబి ఆనంద్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయ్యా, మేము ఏమీ అడగట్లేదు, మా వ్యవస్థ మాకు కావాలి, మా సమస్యలకు మీరు పరిష్కారం చూపించట్లేదు, ఆ పరిష్కారం మేము వెతుక్కుంటున్నాం, ఇది సామరస్యంగా వెతుక్కుంటున్నాం, ఎవరి మీద దాడులు చేయట్లేదు. మా పైన దాడులు జరుగుతున్నాయి, మా వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తున్నారు, మా సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. ఈ సమాజానికి అంకురార్పణగా మేము నిలబడతాము అని చెప్పేసి, ఇది ఇక్కడి నుంచి అంకురార్పణ జరిగినా కానీ స్వామీజీ గారి పైన ఆ దుశ్చర్యను పాల్గొనడం అనేది చాలా విచారకరమైన సంఘటనగా మన హిందూ సమాజం భావించి దాన్ని ప్రతిఘటిస్తూ, ఇది మాత్రము ఇక్కడికే అంతం కాదు, ఇది ఆరంభం. ఎక్కడి నుంచి ఆరంభం? సాక్షాత్తు జములమ్మ పరశురామ స్వామి దేవస్థానం నుంచే ఇది ఆరంభం. ఇది తెలంగాణ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల మాధ్యమంగా దీన్ని దేశవ్యాప్తంగా విస్తృతంగా దారి తీయడానికి యావత్ సనాతన ధర్మాన్ని ఆచరించి సమాజానికి గురువుగా నిలబడే సాధు సంతుల విభాగం ముందుకొచ్చింది. దానిలో భాగంగానే ఇప్పుడు రామ్ధారి అఖాడా మాధ్యమంగా మేము దీనికి మద్దతు తెలుపుతూ ఈ రామ్ధారి అఖాడాను మన ప్రయాగరాజ్ కుంభమేళాలో మన దక్షిణ భారతదేశ సాధు సంతు విభాగము ఆరంభించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలను పూర్తిగా మా సాధువులను, మా సమాజాన్ని, మా సంస్కృతిని, మా సాంప్రదాయాన్ని, మా దేశాన్ని, మా ధర్మాన్ని ప్రతిదాన్ని సంరక్షించుకుంటూ మేము ముందుకు నిలబడతాము. దానికి వివిధ వ్యవస్థలు అవసరం కాబట్టి ముందుకు వచ్చేసి దానిలో నేను భాగమైన దానికి కూడా మన మహాజనశక్తి విభాగానికి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, దానికి అధ్యక్షులైన డాక్టర్ పురుషోత్తం గారు మరియు మన శివన్న గారు, ఆ తర్వాత మనకు వారి సలహాలు సూచనలు అందిస్తూ వెన్నుదన్నుగా నిలబడ్డ మన పెద్దలు సిబిఆర్ ప్రసాద్ సార్ గారికి మరొకసారి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదాలు తెలియజేస్తూ, ఇది మరొకసారి తెలియజేస్తున్నాను, ఇక్కడి నుంచి ఆరంభం చేస్తున్నాము. యావత్ ప్రపంచంలో ఉన్న సాధు సంత విభాగాల నుంచి మా వ్యవస్థను మేము అంకురార్పణగా నిలబెట్టుకోవడానికి ఇక్కడి నుంచే ప్రారంభం చేస్తున్నాము. భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమానికైనా కార్యాచరణకైనా ముందుండి యావత్ తెలంగాణ సాధు సంత విభాగము ముందుండి పనిచేస్తూ మా సమాజాన్ని మేము రక్షించుకుంటామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన భక్త బంధువులకందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దలకందరికీ, స్వామీజీలకు, ప్రముఖులకు అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభమస్తు.